ఫూల్బాగ్ కాలనీలో గల సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుంచి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. విజయనగరం పూల్బాగ్ సెంటర్ లక్ష్మీ గణపతి కాలనీలో స్వయంభూగా వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య షష్ఠి అతి వైభవంగా నిర్వహించారు. శనివారం తెల్లవారుజాము నుంచి స్వామివారికి పంచామృత అభిషేకాలు, పలు రకాల పండ్లరసాలతో విశేష అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామివారి షష్ఠి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ముందుగా ఆర్య ప్రాంగణంలో ఉన్న శ్రీ శివలింగ సమేత నాగేంద్ర స్వామి వారికి భక్తులు స్వయంగా పాలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు భక్తుల గోత్రనామాలతో విశేష పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కర్రి వెంకటరమణ సిద్ధాంతి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ నుండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవాలు అతి వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమాన్ని అతి వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 1,00,000 పుష్పాలతో సుబ్రహ్మణ్య స్వామి వారికి 1,00,000 పుష్పార్చన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలు పొందాలని కోరారు. ఎందుకంటే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జన్మదినం, మహాపర్వదినం, సుబ్రహ్మణ్య షష్ఠి విశేషమైనటువంటి రోజు. ఈరోజు ఒక వైకుంఠ ఏకాదశి ఎలా మనం అనుకుంటామో అలాగే భీష్మ ఏకాదశి ఏ విధంగా మనం పూజలు చేసి ఆ విధంగా ఉపవాసాలు ఉంటామో అదేవిధంగా ఈ యొక్క భీష్మ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి సమానమైనటువంటిది ఈ సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం. ఈరోజు ప్రారంభమైంది స్వామివారి కార్యక్రమం. నేటికి 25 ఏళ్ళు బట్టి ఈ కార్యక్రమం, ఈ దేవాలయం ప్రారంభం నుండి కూడా దివ్యంగా జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా 5 రోజులు ప్రతిరోజు పంచరాత్ర మహోత్సవాలు అన్నీ కూడా చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమయ్యి 11వ తారీఖు వరకు స్వామివారికి, అమ్మవారికి భక్తుల గోత్రనామాలతో రుద్రాభిషేకాలు, విశేష పూజలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా అందరూ కూడా భావించి ఆ విధంగా గోత్రనామాలతో చేయిస్తే వాళ్ళకి అన్ని విధాల శుభాలు జరుగుతాయి. ఈ కళ్యాణం చేయించుకునే నూతన దంపతులు ఈ స్వామివారి కళ్యాణం అంటే రుక్మిణి కళ్యాణం అనో, పార్వతీదేవి కళ్యాణం అనో, అలాగే సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం ఇలా రకరకాల కళ్యాణ కార్యక్రమాల్లో పాల్గొని ఆ విధంగా చేసే వాళ్ళ జీవితం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందుతుంది. ఇవన్నీ కూడా భక్తులు గమనించి అన్ని విధాలా కూడా అన్నింటిలో కూడా పాల్గొని చేయిస్తే వాళ్ళ జీవితాలు సుఖమయం అవుతాయి. అందరికీ కూడా ఆ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహం నిత్యం ఉండాలని కోరుకుంటూ జై శరవణ భవ.